హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య రెడ్డి. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్‌ని ఆల్ అని ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. ఇక్కడైతే నేను ఫస్ట్ ఫ్రైడేనే చేసుకుంటున్నాను. అయితే ఎలా చేసుకున్నాను, ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వేరే ఏం మాట్లాడాలో గూడా అర్థం అవ్వట్లేదు ఈ వీడియోకి. ఫస్ట్ అయితే ఆ రోజు మార్నింగే లేసానండి. సూర్యోదయానికంటే ముందే లేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని, నేను ఫ్రెష్ అయిపోయి గడపకి పూజ చేసుకున్నాను. తర్వాత ఇంట్లో దేవునికి పూజ చేసేసుకొని, ఈశాన్య మూలలో ఒక ప్లేస్ చూసుకొని అక్కడ నేను కిందైతే మొత్తం పసుపు రాసేసి ముగ్గు పెట్టుకున్నాను. తర్వాత ఒక పీట వేసుకొని, పీట మీద మళ్ళీ ఒక క్లాత్ అండి. ఈ క్లాత్ వేసేసుకున్నాను. ఏ క్లాత్ అయినా పర్లేదు. నేనైతే రెడ్ ఆర్ వైట్ ఏస్తాను. సో, రెడ్ కలర్ క్లాత్ వేసేసుకొని దాని మీద మళ్ళీ ముగ్గు వేసుకున్నాను. తర్వాత అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను. అమ్మవారి ఫోటోకి ముందే చిన్న ప్లేట్‌లో బియ్యం వేసుకొని, అందులో పసుపు గణపతిని చేసుకొని 2 తమలపాకుల మీద విఘ్నేశ్వరుని అయితే పెట్టేసుకున్నాను. తర్వాత పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చి పెట్టుకున్నాను. అరేంజ్ చేసేసుకున్నాను. దీపాలు అండ్ ఈసారి నేనైతే ఎలిఫెంట్ దీపం పెట్టాను. ఏనుగు దీపం కూడా పెట్టానండి. తర్వాత కలశంకి అప్పుడే విప్పిన వాటర్ తీసుకొనొచ్చాను. ట్యాప్ నుండి విప్పుకొని కలశంలో ఇలాచి, పసుపు, కుంకుమ, కొన్ని బియ్యము, ఇంకా ఒక రూపాయి కాయిన్ వేశాను. తర్వాత దానిపైన తమలపాకులు పెట్టి పైన కొబ్బరికాయ పైన జాకెట్ ముక్క అండ్ గాజులు పెట్టాను కొన్ని. పూలతోని అలా అలంకరించుకున్నాను. తర్వాత నేను ఇక్కడ కాయిన్స్ పడుతున్నట్టుగా కొంచెం డెకర్ చేశాను. ఇది అప్పటికప్పుడు అనుకోని చేసుకోవడం వల్ల నార్మల్‌గా ఏసుకున్నాను. లేకుంటే ఇంకా మంచిగా అయ్యేదేమో ముందే ప్లాన్ చేసుకుంటే. సో, ఇలా సింపుల్‌గా చేసేసుకున్నానండి ఈసారి వరలక్ష్మి వ్రతము. ఇక్కడ విఘ్నేశ్వరి పూజ అయిపోయిందనమాట. నేను మనీ తీసుకొని రమ్మంటే నిషు చేంజ్ అంతా తీసుకొనొస్తుండు. అంటే ఇక్కడ పెట్టేమని మనం పూజారికి ఇవ్వాలి కదా! అందుకనే నేను మంచిగా తీసుకురమ్మని చెప్పి మళ్ళీ పంపించాను. మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాడు. అసలు ట్విన్స్ అండ్ నిషు అందరూ కలిసి వ్రతం చేయనియ్యరేమో అనుకున్నాను. కానీ చాలా బాగా సపోర్ట్ చేశారండి పిల్లలైతే. నిదానంగా చాలా మంచిగా చేశారు. నేను బియ్యం వేసేటప్పుడు అవి ఇవి అన్నీ వాళ్ళు కూడా చేశారు. అలాగే నేను అన్నీ ఇంకా ఏవేవి సామాన్లు యూజ్ అయితాయో అన్నీ పక్కకే పెట్టుకున్నాను. ఒక్కసారి కూర్చుంటే మళ్ళీ లెవ్వకూడదు కదా! అందుకని. విఘ్నేశ్వర పూజ అయిపోంగానే తీసి అమ్మవారి దగ్గర పెట్టాను. ఆ బియ్యము, ఆ అమౌంట్ అంతా కూడా మనము పూజారికి ఇయ్యాలి కాబట్టి అవైతే తీసేసి మళ్ళీ పక్కకు పెట్టేసుకున్నాననమాట. ఇక్కడ పసుపు గణపతిని తీసేసి అమ్మవారి దగ్గర పెట్టానండి. పెట్టేసి వెంబటే ఆ పువ్వులు అన్నీ సదురుతున్నాను. అండ్ మనము ఫ్రైడే చేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ డే మళ్ళీ దీపం పెట్టిన తర్వాత అన్నీ తీయాలన్నమాట. సో, మళ్ళీ గణేషుడిని పసుపు గణేషుడిని ఏం చేస్తానంటే నెక్స్ట్ డే నేను తులసి దగ్గర పెట్టేసి వాటర్ పోసానండి. లేదా మనం ఫేస్‌కి కూడా అప్లై చేయొచ్చు. ఇంకా వేరే దానికైతే యూజ్ చేయడానికి రాదు. ఎందుకంటే మనము పూజ చేసుకున్న పసుపు వినాయకుడు కదా తను. తర్వాత ఇక్కడ మళ్ళీ లక్ష్మీ పూజ స్టార్ట్ చేశానండి. మనకి ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ప్రతి లేడీస్ కూడా చేసుకుంటారు ఇంట్లో. కాకపోతే మనకి పూజారులనేది దొరకరు. కాబట్టి మనకి ఫోన్‌లో అన్నీ వస్తున్నాయండి. నేను కూడా ఫోన్‌లో పెట్టుకొనే చేసుకున్నాను. పెళ్ళికి ముందు ఎవ్రీ ఇయర్ ఇంట్లో చేసుకొని వెళ్ళి గుడిలో ఇచ్చేదాన్నండి. పెళ్లి తర్వాత 4 ఇయర్స్‌కి ఇప్పుడు కుదిరింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందులో ఇంకా మా ట్విన్స్ వచ్చారు గదా! వాళ్ళతో పాటు చేసుకోవడం ఇంకా చాలా ఆనందం అనిపించింది. చిట్టి చిట్టి లక్ష్మీదేవుళ్ళు మా ఇంటికొచ్చినట్టు అనిపించింది. అండ్ దానికి సంబంధించిన షార్ట్ ఆల్రెడీ నేను పెట్టానండి. చూడకుంటే చూడండి. ఇక్కడ చూడండి మా చిట్టి లక్ష్ములు ఏం చేస్తున్నారో. ఎంత బాగా కూర్చున్నారో ఇద్దరు సేమ్ డ్రెసెస్ ఏసుకొని మంచిగా పూజ అయిపోయేదాకా అందరూ నిషు గాని, వీళ్ళిద్దరు గాని చాలా బాగా ఇలాగే కూర్చున్నారు. ప్రతి ఇంట్లో ఆడవారికి కంపల్సరీ చేసుకోవాలనిపిస్తుందండి వరలక్ష్మి వ్రతము. అలా వీలు కాని వాళ్ళు ఎళ్లి గుడిలో ఇచ్చేసి వస్తారు. వాయినం కాకుంటే నేను ఈ ఇయర్ ఏం చేశానంటే, మన మటుకు చేసుకున్నా సరే గానీ దేవతను పెట్టుకొని నిదానంగా అయితే చేసేసుకున్నానండి ఈ ఇయర్. చాలా బ్లెస్డ్ అనిపించింది నాకైతే. ఇక్కడ లక్ష్మీవారి పూజ కూడా అయిపోయింది. ఇంకా కొబ్బరికాయ కొట్టేశాను.
ఇంకా కథ ఒకటే ఉందనమాట. కానీ పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేశారండి. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా మనము చేసేది. నాకు అక్కడ కొబ్బరికాయలో పువ్వొచ్చినట్టుగా కనిపించింది. అందుకే అలాగే చూస్తున్నాను. తర్వాత కొబ్బరికాయ కొట్టేసి కూడా పైన పెట్టాను. ఒరిజినల్ ఆడియోనే పెడదామనుకున్నాను. కాకపోతే పిల్లలు అరిచేది చాలా ఉంది. అందుకనేసి ఒరిజినల్‌గా పెట్టలేదు. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొస్తుంది కంప్లీట్‌గా. అండ్ 9 ప్రసాదాలు, 11 ప్రసాదాలు అలా అంటారు గానీ, ఏదైనా మన స్థాయికి తగ్గట్టుగా చేసుకోవాలండి. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారని గాదు. మనం ఎంత భక్తితోని చేస్తున్నదే ఇంపార్టెంట్ గదా! నేనైతే అమ్మవారికి గుడాలు ఇంపార్టెంట్ గదా! ఇవాళ మెయిన్‌గా పెట్టాలి గాబట్టి, ముందు రోజు నైటే గుడాలు నానబెట్టేశాను. గుడాలు, పులిహోర, పరమాన్నము బెల్లంతోని చేసిన ఏదో ఒక ఐటెమ్ ఉండాలి కాబట్టి బెల్లమన్నము, పులిహోర చేశాను. ఇక్కడ మళ్ళీ దేవతకి తాంబూలం ఇచ్చేసి, తర్వాత ప్రసాదాలు కూడా పెట్టానండి. దేవ పెట్టేశాక కథ వినేసాము. కథ అయిపోగానే మా పూజ అయిపోయిందనమాట. చాలా జరిగింది అసలు. హ్యాపీ అనిపిచ్చింది. ఎవరో పెద్దగా చేసుకుంటున్నారు అలా కాకుండా, మనకి తగ్గట్టుగా మనము నిదానంగా చేసుకోవడమే కదండీ ఇంపార్టెంట్. అమ్మవారి పూజ అయిపోగానే మళ్ళీ కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు పెట్టేసి హారతిచ్చాను. హారతికి ఒకసారి పువ్వుతోని నీళ్ళతోని తిప్పేసి తర్వాత అందరికీ హారతి ఇచ్చాను. నేను హారతి ఇస్తుంటే చూడండి నిషు బెల్ కొడుతున్నాడు. వాళ్ళ ఇద్దరు చెల్లెలు క్లాప్స్ కొడుతున్నారు. చాలా మంచిగా అయ్యింది. తర్వాత హారతి పిల్లలకిచ్చేసి నేను కూడా తీసుకున్నాను. ఇంకా పూజ అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత లేచి మోకాళ్ళ మీద నమస్కారం చేసుకుంటున్నాను అమ్మవారికి. అమ్మవారికి మంచిగా మొక్కుకోవడం అంతా అయిపోయిన తర్వాతకి నేను ఎన్నైతే వాయినాలు ఇవ్వాలనుకున్నానో అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టాను. పాప వాళ్ళకి ఇవ్వాల్సినవి అంటే ఇద్దరు ఉన్నారు కదండీ ఈసారి లక్ష్మీదేవుల్లాగా నాకు మంచిగా. అవి ఇంకా గుడికి వెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాను. ఇంటి దగ్గర ఇవ్వడానికి అంత వీలు పడలేదు. ఎవరిని పిలవడానికి కూడా. ఇలా కాయిన్స్ పడుతున్నట్టుగా పెట్టానండి. లక్ష్మి అంటేనే అమౌంట్ కదా! అందుకని ఇట్లా కాయిన్స్ ఇట్లా పడిపోతున్నట్టుగా పెట్టాను. అంటే మన ఇంట్లో కురుస్తున్నట్టుగా కొంచెం బావుంటుంది డెకర్‌గా అని చెప్పేసి. పూజ అంతా అయిపోయిన తర్వాత బావ దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నానండి. అంతే అండి, ఇంకా పూజ అయితే అయిపోయినట్టే. పాప వాళ్ళకి వాయినం ఇచ్చిన ఫొటోస్ అండ్ అమ్మవారి ఫొటోస్ కూడా పెడతానండి. అండ్ నేను గుడికి వెళ్ళి వాయినం ఇస్తానన్నాను కదా! అదే నిమిషాంబిక దేవి టెంపుల్ వెళ్ళాము. ఇక్కడ అమ్మవారికి 1116 చీరలతోని అలంకరణ చేశారు. చాలా బాగుండే. రష్ కూడా చాలా ఎక్కువ ఉండే ఆ రోజు టెంపుల్‌లో. శ్రావణ మాసం మొత్తం కూడా అలాగే ఉంటారండి. అండ్ బాయ్ అండి. ఇంకా మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. కామెంట్ చేయండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.